హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తరుణ్ టెక్ అప్డేట్స్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను కూడా బానే ఉన్నాను. తరుణ్ టెక్ యూట్యూబ్ ఛానల్ అనేది ఏం చెప్తుందంటే, ట్రెండింగ్ టెక్నాలజీస్ గురించి డీప్‌గా డిస్కస్ చేస్తది. ట్రెండింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటంటారా? ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్‌లో ఏవైతే బూమ్ అవుతున్నాయో, ఆ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేయడంతో పాటు, ఏ టు జెడ్ మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకేనా? అంటే ఏంటంటారా? ఇప్పుడు డేటా సైన్స్ అనేది ట్రెండింగ్‌లో ఉంది. బూమ్ అవుతుంది. ఇప్పుడు 2024లో. కమింగ్ ఇయర్‌లో కూడా కమింగ్ ఇయర్స్‌లో కూడా అదే ట్రెండింగ్‌లో ఉంటది. కాబట్టి నేను డేటా సైన్స్‌కి ఏమేం కావాలో అవన్నీ మీకు ఏ టు జెడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందులోనే భాగంగా ఈ రోజు నుంచి మనం పైథాన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే, నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే, మీరు నా యూట్యూబ్ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతది అని అనుకుంటే, వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా పైథాన్ కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నారంటే, వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోస్. అలానే మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను దానికి రెస్పాండ్ అవుతాను. ఇఫ్ ఇన్ కేస్ నేను రెస్పాండ్ అవ్వలేదు అంటే, మీరు నాకు వాట్సాప్ కమ్యూనిటీలో మెసేజ్ చేయండి. లేదా టెలిగ్రామ్ ఛానెల్ ఉంది మనకి. అలానే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీరు అవన్నీ ఒకసారి డిస్క్రిప్షన్ కింద చూసి, ఆ లింక్ క్లిక్ చేసి వాటిలో జాయిన్ అవ్వండి. ఓకే. కమింగ్ టు ద టాపిక్. ఈరోజు పైథాన్ స్టార్ట్ చేద్దామన్నాం కదా! అందుకే పైథాన్ ఎళ్దాం. వాట్ ఈస్ పైథాన్? ఫస్ట్ క్వెషన్. యాక్చువల్‌గా నేను మీకోసం పీడీఎఫ్ ఆహ్, క్రియేట్ చేశాను. మీకు అది చూపిస్తాను. ఓకే. ఇంట్రడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. Python is a versatile programming language favored for its simplicity and readability. పైథాన్ అనేది లాంగ్వేజ్. అదేంటి చాలా సింప్లిసిటీగా ఉంటది. రీడబిలిటీగా ఉంటది. సింప్లిసిటీ అంటే ఎలాగుంటది? ఆ మిగతా లాంగ్వేజెస్ అంటే సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని వాటితో కంపేర్ చేసుకుంటే పైథాన్ అనేది చాలా సింపుల్‌గా ఉంటది. ఎంత సింపుల్‌గా ఉంటదంటే అది ఈ చదివే విధంగా ఉంటది. మనం ఇంగ్లీష్ ఎలా చదువుతామో పైథాన్ లాంగ్వేజ్ కూడా అలా చదివే విధంగా ఉంటది కోడ్స్. అందుకే ఆడన్నాడు సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ అని ఇక్కడ. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్క్లూడింగ్ వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్ అండ్ ఆటోమేషన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా! డేటా సైన్స్ అని. దానిలో అయితే వన్ ఆఫ్ ది ఫౌండేషన్. ఇది మీకొచ్చి పైథాన్ మీరు నేర్చుకొని మీరు కనుక స్టాటిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు ఈజీగా డేటా సైన్స్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటది. అలానే ఇట్స్ క్లియర్ సింటాక్స్ ఎనేబుల్స్ బిగినర్స్ టు లెర్న్ కోడింగ్ క్విక్‌లీ. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది. ఎందుకంటే సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటది పైథాన్‌లో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ టాపికొచ్చేసి హిస్టరీ ఆఫ్ పైథాన్. హిస్టరీ ఆఫ్ పైథాన్ అంటే 1991లో గైడో వాన్ రస్సెల్ అనే అతను ఫస్ట్ రిలీజ్ చేసాడు పైథాన్ అనేది. కానీ అది పైథాన్ 2 వర్షన్ అనేది 2000లో వచ్చింది. రిలీజ్ చేసారు దాన్ని. పైథాన్ 3 అనేది ఇప్పుడు మనం ప్రెజెంట్ వాడుతున్నాం. అది బెటర్ డిజైన్ క్రియేట్ చేస్తుంది. అది ఎప్పటి నుంచి వాడుతున్నామంటే 2008 నుంచి మనం పైథాన్ 3 వాడుతున్నాం. కమింగ్ టు గ్రోత్. టుడే పైథాన్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. పైథాన్ అనేది చాలా పాపులర్ అండి వరల్డ్‌లోనే. వన్ ఆఫ్ ది పాపులర్. మనం చూద్దాం అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. చాట్‌జీపీటీని అడుగుదాం అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలో. ఎందుకంటే ఇది చాలా ఈజీ అండి. అదే చెప్పుద్ది చూడండి. విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఈజీ టు లెర్న్ ఫర్ ఫ్రెషర్స్. ఇదిగోండి. ఫర్ ఫ్రెషర్స్ పైథాన్ ఈస్ ఆఫెన్ కన్సిడర్డ్ ద ఈజియెస్ట్ అండ్ బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్. ఇట్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ రీడబుల్ సింటాక్స్ మేక్స్ ఇట్ హైలీ యాక్సెసిబుల్ ఫర్ బిగినర్స్. ఈ సింటాక్స్ కూడా ఎలాగుంటదంటే చదివే విధంగా ఉంటది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! చాట్‌జీపీటీయే చెప్పింది. ఇంక మనం చెప్పడం ఏంటండి? అది సింపుల్ అని, ఈజీ అని, ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవచ్చని బాగా. కమింగ్ టు కామన్ యూజ్ కేసెస్. మళ్ళీ ఇదో వచ్చింది చూడండి. డేటా సైన్స్, డేటా సైన్స్, డేటా సైన్స్.
నాకు తెలిసి ఈ వర్డ్‌ని మీరు 2024లో కొన్ని పదుల సార్లు వినుంటారు. డేటా సైన్స్ అనేది. ఈ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? డేటా సైన్స్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇవన్నీ నేను సెపరేట్‌గా వీడియోస్ చేస్తాను. అంటే ఏంటో వాటి గురించి మనం ఫ్యూచర్‌లో డిస్కస్ చేసుకుందాం. ఏ టు జెడ్ అసల మెషిన్ లెర్నింగ్‌లో ఏముంటాయి? ఎటువంటి ఆల్గోరిథమ్స్ ఉంటాయి? ఎన్ని టైప్స్ ఉంటాయి మెషిన్ లెర్నింగ్ అనేది? అవన్నీ మనం ఫ్యూచర్‌లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? కమింగ్ టు సింటాక్స్ అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. సింటాక్స్ అంటే ఏంటో ఇవన్నీ మీకు కొత్తగా ఉంటాయండి వర్డ్స్ ఇప్పుడు. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకు అర్థమవుద్దో, అర్థం కాదో నాకు తెలీదు గానీ, ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఇది డే 4 లోనో, 5 లోనో వస్తది. అప్పుడు నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ ఏంటంటే ఇండెంటేషన్ కదా! మీకు మ్యాథ్స్ వచ్చు కదండీ! అందరికీ వచ్చు. మ్యాథ్స్ అంటే కాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ కాదండి. జస్ట్ మల్టిప్లికేషను, డివిజను అవన్నీ అందరికి వచ్చు కదా! అదే ఉంటదండి. ఇక్కడ గ్రేటర్ దెన్, లెస్ దెన్ అవి తెలుసు కదా మీకు. అవొస్తే పైథాన్ ఈజీ అండి. ఫస్ట్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అని ఇస్తున్నానండి చూడండి. అంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 5. ఇఫ్ అన్నీ ఏంటనుకుంటారేమో కొత్తగా అవన్నీ మీకు ఆహ్, ఒక 2, 3 డేస్‌లో సెకండ్ డే 4 డే 5 వస్తదండి ఇది కూడా మీకు. అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అసలు ఇఫ్ అంటే ఏంటి? అసలు ఇఫ్ఫే ఎందుకు రాసారక్కడ? అవన్నీ. ఓకేనండి? ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ 5 సారీ ఏ గ్రేటర్ థాన్ 10 అయితే ప్రింట్ ఏ ఈస్ గ్రేటర్ థాన్ 5 అండి. ఎల్స్ అంటే ఎల్స్ ఏం రాద్దాం? ఏం ప్రింట్ చేద్దాం? ఏ ఈస్ లెస్ దెన్ 5 చూడండి. నేను ఇదే ఇక్కడ ఏం చేశానో అదే వర్డ్స్‌లో రాసాను. ప్రింట్ చేసుకుంటున్నాను. ప్రింట్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. జస్ట్ ఇక్కడ వినండి అంతే. ఈరోజు బేసిక్స్ అంతే కదండీ! ఆ బేసిక్స్ వల్ల మీకు అసలు ఇండెంటేషన్ అంటే ఏంటి చెప్తున్నాను అంతే. ఇదంతా మర్చిపోండి. ఇండెంటేషన్ అంటే ఏంటండి? ఇక్కడ గ్యాప్ ఉంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది మీకు ఎంటర్ కొట్టగానే. ఇక్కడ, ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్‌గా మీకు గ్యాప్ వచ్చేస్తది. కర్సర్ ఇక్కడ పెట్టి ఎంటర్ కొడితే గ్యాప్ వచ్చేస్తదండి మీకు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్నే ఇండెంటేషన్ అంటారు. ఏమంటారండి? ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్నే ఇండెంటేషన్. ఒకవేళ మీకు ఆ గ్యాప్ రాకపోతే ట్యాబ్ స్పేస్ ఇస్తే మీకు సరిపోద్దండి. ఇండెంటేషన్ ఈస్ నథింగ్ బట్ 4 స్పేసెస్, ఎంప్టీ స్పేసెస్. ఓకేనా? ఓకే. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఓకే. వేరియబుల్ డిక్లరేషన్. అది కూడా ఈ ఎగ్జాంపుల్‌లోనే మనకి సాల్వ్ అయిపోయింది చూడండి. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఇదేనండి. ఏ అనేది ఉంది కదండీ! ఇదంతా తీసేస్తున్నాను మీకు. ఇదంతా అవసరం లేదు ఇప్పుడు. ఏ ఈక్వల్ టు 5 అని పెట్టాను కదా! దాని మీనింగ్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 5. ఇక్కడ ఏదైతే ఏ ఉందో అది వేరియబుల్ అండి. అసలు వేరియబుల్ అంటే ఏంటో తెలీదురా! అంటే ఇవన్నీ కొత్తగా చెప్తున్నావేంటి? ఏ అంటున్నావేంటి? అనుకుంటారు. అవన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏనే పెట్టాలని కొంచెం మందికి డౌట్ వస్తది. ఏ కాదండి ఏది పెట్టినా. ఇక్కడ బి పెట్టినా, లేపోతే ఇక్కడ నా తరుణ్, తరుణ్ పెట్టినా, ఏది పెట్టినా అది వేరియబులేనండి. కానీ వి హావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ మనం డిస్కస్ చేద్దాం తర్వాత వీడియోస్‌లో. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇది ఏ ఈస్ వేరియబుల్. ద మీనింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 5. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏం లేదండి. ఇక్కడ 5 అనేది ఉంది కదా! 5 అనేది ఏంటండి అసలు మామూలుగా? నంబర్. అదేంటది ఇంటీజర్. ఇంటీజరే కదా! ఇప్పుడు దీన్ని మనం చెక్ చేద్దాం అది ఏంటో అసలు. ప్రింట్ చేస్తాం కదా! ప్రతిదానికి ప్రింట్ టైప్ మనం టైప్ కనుక్కోవాలనుకుంటున్నాం కదా! దేని టైపు ఏ. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇది ఇంట్ వస్తే కరెక్ట్ అండి. ఇంట్ రాకపోతే తప్పు. నేను మిస్టేక్ చేశాను. అదిగోండి ఇంట్ వచ్చింది. ఇక్కడ ఇంట్ వచ్చిందేంటి? మరి ఇక్కడ ఆహ్, తరుణ్ అని ఉంటే ఏంటని కొంచెం మందికి డౌట్ వస్తది. కరెక్టేనండి. మీ డౌట్ కరెక్టే. తరుణ్ అని ఉంటే ఎప్పుడైతే ఇక్కడ మనం డబుల్ కోట్స్‌లో ఇచ్చామో అది స్ట్రింగ్ అవుద్దండి. ఓకేనా? ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చూడండి. ఓకేనా? ఇదండి.
నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్ అండ్ నెక్స్ట్ స్టెప్స్. పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ డోర్స్ టు న్యూమరిక్ పాసిబిలిటీస్ టు అడ్వాన్స్ యువర్ స్కిల్స్. Engage in practice projects, join coding communities, and explore advanced topics like web frameworks or data analytics. Start your Python journey today. మీరు పైథాన్ నేర్చుకుంటే మీకు చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మీరు పైథాన్ నేర్చుకొని డైలీ మీరు సాల్వ్ చేయాలి. మీ లాజిక్‌ని బిల్డ్ చేసుకోవాలి ప్రతిరోజు. ప్రతిరోజు నా వీడియోస్ కంటిన్యూయస్‌గా చూసి, మీరు రోజుకో 1 అవర్ నేనేం చెప్పానో అది ప్రాక్టీస్ చేయగలిగితే, మీరు 3-4 మంత్స్‌లో మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుద్దండి పైథాన్‌లో. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎటువంటి కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాలేదు. నా ఎడ్యుకేషన్, నా గ్రాడ్యుయేషన్ మొత్తం నాన్ కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్స్. నాకు ఎటువంటి కోడింగో తెలీదు. నేను నేర్చుకోవడానికి 4 మంత్స్ పట్టింది. మీరు ఇంకా ముందే నేర్పిస్తాను మీకు. 3-4 మంత్స్‌లో నేర్పిస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. కానీ మీరు చేయాల్సిందేంటంటే, ఒకటి మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు మళ్ళీ పక్కన ఒక 5 మినిట్స్ చూసి పక్కన ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం కాదు. కంటిన్యూయస్‌గా నా వీడియో ఫోకస్ చేయండి. వీడియో అయిపోయాక. ఆఫ్టర్ వీడియో కంప్లీటెడ్ మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటారో, టీవీ చూసుకుంటారో చూసుకోండి. మీరు వీడియో చూసాక ఒక 1 అవర్ నేనేం చెప్పానో అది రివిజన్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. మీకు క్వెషన్స్ కూడా నేనిస్తాను. ఓకేనా? డైలీ క్వెషన్స్ ఇస్తాను. మీరు మీకివి డైలీ ఈ వీడియోస్ చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కన్ఫర్మ్‌గా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.